హలో, హాయ్. నేను ఇప్పుడు ఒక మ్యాటర్ మీద డిస్కస్ చేస్తున్నాను, కానీ అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. బట్ ఐబొమ్మ రవి అంటున్నారు కదా. సో ఐబొమ్మ రవి వల్ల లాస్ అయింది ఏంటి మనకి? ఒకటి ఆలోచించండి. అతను చేసే పని మంచిదే, వేరే రూట్ అవ్వచ్చు, బట్ చేసే పని మాత్రం మంచిదే. మనకి డబ్బులు లేక మనము సినిమాలు చూడలేకపోతున్నాము. సినిమా అంతా ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది అందరికీ. సో సినిమా, తిండి అనేది అందరికీ కంపల్సరీ అయిపోయింది. సో తిండి ఎలాగో మనము కష్టపడాలి, కానీ సినిమా కోసం కూడా మనం కష్టపెట్టే డబ్బులు కూడా పెడితే మనం ఇంటికి ఏది ఇస్తాం మనం? ఇలా అందరు చెప్తారు, ఓకే నిర్మాతలు, ఈ నిర్మాతలు ఏంటి మంచోళ్ళ అనుకున్నా అంటే ఒకటో నంబర్ ఫ్రాడ్ కాలేదు. ఎలాగంటారా, వాళ్ళు ఒక్కొక్క సినిమాకి రేట్లు పెంచుకుంటూ పోతారు. ఒకప్పుడు సినిమా టికెట్స్ 20-30 రూపాయలు ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? ఒక టికెట్ 600-700 ఉంది. ఒక ఫ్యామిలీ సినిమా చూడాలి అనుకుంటే ఎన్ని రోజులు చూస్తారు? ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి? మీరు ఒకసారి ఆలోచించండి. ఇది కరెక్టేనా? ఇంత డబ్బు మనం పెట్టుకొని చూడాలి. వాళ్ళ రెమ్యునరేషన్ ఎందుకు ఎక్కువ ఇవ్వాలి? ఇవి ఆలోచించరు ఎవరు. అందరూ ఏమంటారంటే రెమ్యునరేషను, మా సినిమా బడ్జెట్ ఎంత అనుకొని వాళ్ళు బడ్జెట్లను చెప్పుకుంటున్నారు, అర్థమైందా? కానీ ఆ బడ్జెట్కి కారణం ఇచ్చేది మనమే. వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు? మన మీదే సంపాదిస్తున్నారు. సో నాకెందుకు అనిపిస్తుంది అంటే, వాళ్ళు ఒకటో నెంబర్ ఫ్రాడ్ గాళ్ళు అవుతున్నారు ఈ మధ్యన. ప్రతి సినిమాకి 50 రూపాయలు, 30 రూపాయలు పెంచుతారు. ఒక్క మనిషి మీద 30 రూపాయలు సంపాదిస్తే అలాగా లక్షల్లో కోట్లలో ఉంటారు. వాళ్ళకి ఎంత బెనిఫిట్స్ వస్తున్నాయి? అది అరికట్టడం వల్ల ఇప్పుడు వచ్చి ఐబొమ్మ రవి చేయడం వల్ల ఏమైంది? సో దానివల్ల జనాలు ఏంటనుకున్నారంటే, ఓకే మనం ఇప్పుడు కాదు, మళ్ళీ ఒక నెల 2 నెలల్లో ఓటీటీకి వస్తుంది, తర్వాత ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనే కష్టం మనకి. ఎందుకంటే మనం అన్నీ చూసుకున్నప్పుడు మనకి అన్నీ కష్టమవుతాయి. సో అలాంటప్పుడు మనకి ఫ్రీగా దొరుకుతుంది. అతను ఏం తీసుకుంటాడు? మన డేటా తీసుకుని అంటున్నారు. డేటా తీసుకుని ఏం చేయగలడు? మన దగ్గర ఏముంది? ఆడేం తీసుకోగలడు? ఈ ఐబొమ్మ రవికి సపోర్ట్ చేసేది అందరూ లోయర్ క్లాస్ వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు తప్ప రిచ్ పీపుల్ ఎవరు చేయరు. ఆ లోయర్లో మనకేముంటుంది? మా దగ్గర మనకేముంటుంది అనుకుంటారు అందరూ. ఏదో తీసుకెళ్ళిపోతారు, ఏంటి తీసుకెళ్ళిపోతారు? ఏమీ ఉండదు అనుకుంటారు, ఓకే. బట్ నాకైతే ఐబొమ్మ రవికి నేను సపోర్ట్ చేయాలని అనుకుంటాను. మాకు తన వల్ల చాలా డబ్బులు సేవ్ అయ్యాయి. నేను కూడా చూసుకుంటున్నాను అలాగే సినిమాలన్నీ. మంది ఓటీటీలో వస్తే ఓటీటీని అదర్ సబ్స్క్రిప్షన్ ఏదీ లేదు. సో నేను జస్ట్ ఇదే తీసుకుంటాను. సో ఐ సపోర్ట్ రవి. మీరు గుడ్ వర్క్ చేస్తారు.